భారీ ఆపరేషన్ చేపట్టారు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో 16 రాష్ట్రాల్లో దాడులు చేసిన పోలీసులు 36 లక్షల నగదుతో పాటు 200 మొబైల్స్ ని సీజ్ చేశారు. 32 బృందాలుగా విడిపోయి గాలించిన పోలీసులు 104 మంది సైబర్ నేరస్తుల్ని అరెస్ట్ చేశారు. 127 కోట్ల రూపాయల సైబర్ నేరాల్లో వీరి పాత్ర ఉన్నట్లు చెప్తున్నారు పోలీసులు. అలాగే రానున్న రోజుల్లో మరో అతిపెద్ద సైబర్ నెట్వర్క్ ని ఛేదిస్తామంటున్నారు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో 16 రాష్ట్రాల్లో అతిపెద్ద సైబర్ ముఠాను పట్టుకోవడం జరిగింది. పూర్తి వివరాలు ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఒక 32 టీములతో కలిసి అతిపెద్ద సైబర్ ముఠాను పట్టుకోవడం జరిగింది. ఎలా జరిగింది సార్ ఇదంతా కూడా? ప్రాసెస్ ఏ విధంగా జరిగింది? ఎంతమందిని అరెస్ట్ చేశారు? వీళ్ళు అరెస్ట్ చేయనటువంటి ఈ ముఠా సభ్యులంతా కూడా ఎన్ని కేసుల్లో ఉండడం జరిగింది? మన దగ్గర ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్లో మేము డేటా అంతా స్టడీ చేసాము. దీంట్లో మెయిన్గా ట్రేడింగ్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ తీసుకున్నాము. దీంట్లో నోటోరియస్ అకౌంట్స్ అంటే ఎక్కువ అమౌంట్ ట్రాన్సాక్ట్ అవుతున్నవి ఏంటి అనేది మా కేసెస్ సంబంధించిన ఈ డేటా తీసుకోవడం జరిగింది. సో ఈ డేటాని మేము అనలైజ్ చేసి ఈ ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ అనేది దాన్ని ఐడెంటిఫై చేసి దానికోసము ఒక ఎక్సర్సైజ్ చేసాము. దాన్ని ఎట్లా మనము ఆపరేట్ చేయాలనేది ఒక డిస్కషన్ చేసి మా సిపి సజ్జనార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక 32 టీమ్స్ని మేము ఫామ్ చేసాము. విత్ సైబర్ క్రైమ్ టీమ్స్ అండ్ డిఐస్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్తో కలిపి ఒక 32 టీమ్స్ 16 స్టేట్స్ని ఐడెంటిఫై చేసి 16 స్టేట్కి పంపించాము. అట్లా ఈ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఓకే, ఈ 16 రాష్ట్రాల్లో ఎంతమంది సైబర్ ముఠాలను పట్టుకోవడం జరిగింది సార్? ఎట్ ది సేమ్ టైం వీళ్ళు ఏ కేసుల్లో ఉన్నారు? ఇప్పుడు మనము అరెస్ట్లో వచ్చేసి 104 మెంబర్స్ని అరెస్ట్ చేసాము. అరెస్ట్ అంటే అప్రహెన్షన్స్. దీంట్లో ఆల్మోస్ట్ 84 అకౌంట్ హోల్డర్స్, తర్వాత 17 వచ్చేసి మిడిల్ మెన్, అంటే ఈ అకౌంట్స్ని నెక్స్ట్ లెవెల్కి ఆ అకౌంట్ డీటెయిల్స్ ఆపరేషన్ కోసం ఇచ్చే మిడిల్ మెన్ ఉంటారు, వాళ్ళు సప్లయర్స్ అని అంటాము, వాళ్ళు ఒక 17 మెంబర్స్. తర్వాత రాజస్థాన్కి సంబంధించిన బంధన్ బ్యాంక్లో ఒక బ్రాంచ్లో ఒక రిలేషన్షిప్ మేనేజర్, అతని కన్వీనెన్స్ కూడా మనకి ప్రూవ్ అయింది టీమ్స్ వెళ్ళినప్పుడు. సో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా మనకున్న ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్ ప్రకారము వీళ్ళు టోటల్గా 1055 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్. సో వీటన్నిటిలో కూడా దాదాపు 127 crores ఫ్రాడ్ అమౌంట్ ట్రాన్సాక్షన్ అయింది. సో వీళ్ళ దగ్గర నుండి సీజర్స్ చేశాము. 36 lakhs క్యాష్, తర్వాత ఒక 200 వరకు ఫోన్స్ అండ్ 140 వరకు సిమ్ కార్డ్స్ అండ్ అదర్ బ్యాంక్ సంబంధించిన మెటీరియల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ మొత్తం కూడా ఒక 10 daysలో స్టార్ట్ చేసి ఈ నిన్నటి వరకు కంప్లీట్ అయింది. సార్ మీరేమో ఒకవైపు అవగాహన కార్యక్రమాలు, ఇందాక వస్తుంటప్పుడు కూడా విన్నాము ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్లు, సో ఇవన్నీ చేస్తున్నారు. కానీ ప్రజలు పోగొట్టుకునేటటువంటి డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? పబ్లిక్ కొంచెం సమయం పాటించాలా. ఆన్లైన్లో వస్తున్న ప్రతి ప్రకటన నమ్మొద్దు. సో చాలా వరకు అదే ప్రాబ్లం అవుతుంది. ఆన్లైన్లో ఎవరో వచ్చేసి ఏదో చెప్పేస్తే నమ్ముతున్నారు, అది నమ్మొద్దు. ఆన్లైన్లో చాలా వరకు ఫేక్ ఉంటుంది, ఫ్రాడ్ ఉంటుంది. సో దయచేసి మీరు ఏదైనా ఆన్లైన్లో ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు కానివ్వండి, ఎవరు తన పరిచయాలు చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది నమ్మటానికి ముందు 1-2 సార్లు ఆలోచించండి. సో థింక్ బిఫోర్ యూ యాక్ట్. అలా చేస్తే చాలా వరకు మనం సేఫ్ అవుతాము. అలా చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో పరిచయాలు, ఆన్లైన్లో స్నేహాలు, తర్వాత వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మేస్తే మాత్రం ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. మొత్తానికి ఇదే పరిస్థితి. ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు కావచ్చు, ట్రేడింగ్ ఫ్రాడ్స్, అంతేకాకుండా డిజిటల్ అరెస్టులకు సంబంధించి ఎవరైతే సైబర్ ముఠాలు మోసాలకు పాల్పడుతున్నారో 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 32 ప్రత్యేక బృందాలు వెళ్ళి 104 మంది సైబర్ ముఠాలను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. పోలీసుల నుంచి చేసేటటువంటి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ ప్రజలు ఆన్లైన్లో ఎవరినైనా అప్రోచ్ అయినా ఆన్లైన్ నుంచి ఎటువంటి ప్రకటనలు వచ్చకుండా వాటిని నమ్మవద్దు అంటూ కూడా డీసీపీ అరవింద్ బాబు గారు చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ శేషుతో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.